రాత్రి 2 గంటలు. ఊరంతా కరెంటు లేదు. ఎండాకాలం ఉక్కపోతకు ఊరి జనమంతా ఉడికిపోతున్నారు. కాని ఈ ఒక్క ఇంటిపైన మాత్రం ఏసీ వేసినట్టుగా చల్లటి గాలి వీస్తోంది. ఆ డాబా మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ కుటుంబం వెనుక, ఆ చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి వెనుక ఒక వింతైన ప్రయోగముంది. కన్నీళ్లు తెప్పించే ఒక త్యాగముంది. అసలు ఆ రాత్రి ఆ ఇంటిపైన ఏం జరుగుతోంది? ఆ వింతైన యంత్రమేంటి? నిద్రను దూరం చేసిన ఎండాకాలం ఒక కుటుంబ బంధాన్ని ఎలా పరీక్షించిందో తెలియాలంటే రామాపురానికి వెళ్లాల్సిందే. ఉదయం సమయం. సూర్యుడు మండిపోతున్నాడు. రామాపురం గ్రామంలో రామయ్య ఇల్లు. రామయ్య ఒక సామాన్య రైతు. భార్య సీత, 2 కొడుకులు రవి, సూరి. రాత్రి సమయం అవుతుంది. ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకుంటారు. అకస్మాత్తుగా ఫ్యాన్ ఆగిపోతుంది. ఇంట్లో కరెంటు పోయింది. మే నెల. మాడు పగిలిపోయే ఎండలు. పగలు సూర్యుడు నిప్పులు చెరికితే రాత్రిపూట ఆ వేడికి భూమి సెగలు కక్కుతోంది. రామయ్య ఇంట్లో కరెంటు పోయింది. ఆ కాంక్రీటు గోడల మధ్య ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుగా ఉక్కపోత మొదలైంది. రవి, సూరి ఇద్దరూ చెమటలతో తడిచిపోయి అటూ ఇటూ దొర్లుతూ విసుక్కుంటూ ఉంటారు. దోమలు విపరీతంగా కుడుతుంటాయి. అబ్బాయి ఏంటి నాన్న ఈ నరకం? ఫ్యాన్ ఆగిపోయి అరగంట అయింది. ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయిపోయింది. దీనికి తోడు ఈ దోమల బెడదొకటి మన రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నాయి. నేనింట్లో పడుకోలేను నాన్న, ఊపిరాటం లేదు. రోజుకు 4 సార్లు కరెంటు తెస్తే మనుషులు ఎలా బతకాలి? ఈ రాత్రికి నిద్రపోయినట్లేలే. సర్దుకోండ్రా నాయనా, ఎండాకాలం కదా, కరెంటు కోతలు మామూలే. విసనకర్రతో విసురుకుంటూ పడుకునే ప్రయత్నం చేయండి. రేపొద్దున్నే పొలానికి వెళ్ళి మందు కొట్టాలి. నిద్రపోకపోతే పగలు పనిచేయలేరు. పనిచేయడమా? ఈ ఒక్కపోతలో రాత్రంతా మెలకుగా ఉండి రేపొద్దున్నే పొలంలో ఎలా పనిచేస్తాం అనుకుంటున్నావు నాన్న? మా వల్ల కాదు. ఆ రాత్రంతా ఆ కుటుంబం నిద్రపోలేక ఉక్కపోతతో దోమల కాట్లతో నరకం అనుభవించింది. మరుసటి రోజు ఉదయం మండుటెండ. రామయ్య పొలంలో ఒంటరిగా పురుగుల మందు స్ప్రే చేస్తూ విపరీతంగా కష్టపడుతున్నాడు. అతని చొక్కా మొత్తం చెమటతో తడిచిపోయింది. కాని అతని కొడుకులు రవి, సూరి మాత్రం పొలం గట్టునున్న ఒక పెద్ద వేప చెట్టు కింద చల్లటి గాలికి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. రాత్రి కంటి నిండా నిద్రలేకపోవడంతో యవ్వనంలో ఉన్న ఆ కొడుకుల దేహాలు పగలు పనిచేయటానికి సహకరించలేదు. తండ్రి ఎండలో కాలిపోతూ కష్టపడుతుంటే కొడుకులు మాత్రం చెట్టు నీడన నిద్రలోకి జారుకున్నారు. పైరు ఎండిపోతుంది. చీడపీడలు పట్టి పైరంతా నాశనమవుతుంది. కాని వాళ్లకు మాత్రం నిద్రే లోకమైంది. రామయ్య మందు డబ్బా కింద పెట్టి ఆయాసపడుతూ కొడుకుల దగ్గరికొస్తాడు. వాళ్లను నిద్రలేపుతాడు. ఒరే రవి, సూరి, లేవండ్రా. సమయం చూశారా? మధ్యాహ్నం 12 అవుతుంది. మందు కొట్టాల్సిన పైరు మాడిపోతుంది. నేను ఒక్కడనే ఎంతని పని చేయగలన్రా? కొంచెం సాయం పట్టండి నాయనా. సూరి బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లేచి, ఏంటన్నా నా ప్రాణం తీస్తున్నావు? రాత్రి ఆ ఒక్కపోతకి 1 నిమిషం కూడా కంటి మీద కునుకులేదు. ఇప్పుడు ఈ చెట్టు కింద చల్లగా గాలి తగులుతుంటే కాస్త నిద్ర పట్టింది. అప్పుడే లేపేశావు. అవును నాన్న, రాత్రి నిద్రపోకపోతే పగల్లా పని చేయగలం. నీకంటే వయసు అయిపోయింది, నీకెలాగో నిద్ర పట్టదు. మాకు అలా కాదు కదా. ఇంకో గంట పడుకున్నప్పుడు వస్తాంలే. ఇద్దరూ మళ్లీ పడుకుంటారు. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు తనలో తాను, పంట చేతికి రాకపోతే అప్పులోల పాలైపోతాం. వీళ్లకు రాత్రి నిద్రలేదు కాబట్టే పగలలా బద్దకిస్తున్నారు. వీళ్లకు రాత్రిపూట చల్లగా నిద్ర పట్టేలా నేనేదైనా చెయ్యాలి. ఆ కరెంటు వాళ్ల మీద ఆధారపడితే లాభం లేదు. సాయంత్రం అవుతుంది. రామయ్య పొలం నుండి తిన్నగా ఇంటికి రాకుండా ఊరి చివర ఉన్న ఒక పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడొక పాత సైకిల్ ఫ్రేమ్, కొన్ని వెదురు బొంగులు, ఒక పెద్ద డ్రమ్ము, అలాగే కొన్ని వట్టివెళ్ల చాపలు కొనుక్కొని ఆటోలో ఇంటికొస్తాడు. తమకు నిద్రలేదని కొడుకులు పొలంలో పడుకుంటే వాళ్ల నిద్ర కోసం ఒక తండ్రి మెదడు పదునెక్కింది. డాబా పైన ఎండవేడికి కాలిపోతున్న ఆ కాంక్రీటు నేల మీద రామయ్య ఒక వింతైన యంత్రాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య డాబా పైన వెదురు బొంగులతో ఒక గుడారం లాంటిది కడతాడు. ఆ గుడారం చుట్టూ వట్టివెళ్ల చాపలను కడతాడు. గుడారం పైన ఒక చిన్న నీళ్ల డ్రమ్ము పెట్టి ఆ నీళ్లు చుక్కలు చుక్కలుగా వట్టివేళ్ల మీద పడేలా సన్నటి పైపులు అమరుస్తాడు. ఇప్పుడు ఆ వట్టివేళ్లు తడిసి ఉంటాయి. గుడారం ఒక వైపున పాత సైకిల్ ఫ్రేమ్ని బిగిస్తాడు. దాని వెనుక చక్రానికి ఒక పెద్ద టేబుల్ ఫ్యాన్ రెక్కలను వెల్డింగ్ చేసి అమరుస్తాడు.
ఎవరైనా సైకిల్ పెడల్ తొక్కుతుంటే ఆ ఫ్యాన్ రెక్కలు వేగంగా తిరిగి బయట ఉన్న గాలిని ఆ తడిచిన వట్టివేళ్ల గుండా లోపలికి పంపుతాయి. అది అచ్చం ఏసీలాగా పనిచేస్తుంది. ఈ వింత యంత్రం పేరు సైకిల్ ఏసీ. రాత్రి 9 గంటలు. మళ్లీ కరెంటు పోతుంది. ఇంట్లో ఉక్కపోత మొదలవుతుంది. రవి, సూరి విసుక్కుంటూ ఉంటారు. అప్పుడు రామయ్య లోపలికొచ్చే వాళ్లతో, రవి, సూరి, మీరిలా డాబా పైకి రండిరా. మీకోసం ఒక చల్లటి ఏసీ రూమ్ తయారు చేశాను. అందరూ ఆశ్చర్యంగా డాబాపైకి వెళ్తారు. అక్కడ ఆ గుడారం, ఆ సైకిల్ యంత్రం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటన్నా ఇది? ఏదో సర్కస్ టెంట్లా ఉంది. ఇది నేను తయారు చేసిన సైకిల్ ఏసీ. ఈ వట్టివేళ్ల చాపలు తడిసున్నాయి. ఆ గుడారం లోపల ఇద్దరికీ మంచం వేశాను. వెళ్ళి పడుకోండి. ఈ సైకిల్ నేను తొక్కుతాను. ఆ ఫ్యాన్ తిరిగితే లోపలికి ఎంత చల్లటి గాలి వస్తుందో మీరే చూడండి. రవి, సూరి రామయ్య మాట విని లోపలికి వెళ్లి ఆ మంచాలపై పడుకుంటారు. రామయ్య సైకిల్ పెడల్ తొక్కటం మొదలు పెడతాడు. ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయి. తడిచిన వెట్టివేళ్ల గుండా చల్లటి కమ్మటి సువాసనతో కూడిన గాలి లోపలికొస్తుంది. ఉక్కపోత మాయమవుతుంది. ఆహా నాన్న, అద్భుతం! ఇది నిజంగా ఏసీలాగే ఉంది. చాలా చల్లగా ఉంది. కరెంటు లేకపోయినా ఇంత ప్రశాంతంగా ఉందేంటి? సరే, మీరిక ప్రశాంతంగా నిద్రపోండి. రేపొద్దున్న పొలంలో చాలా పనుంది. కొద్ది నిమిషాల్లోనే ఆ చల్లటి గాలికి రవి, సూరి గాఢ నిద్రలోకి జారుకుంటారు. కరెంటు రాదు. సమయం రాత్రి 1 గంట అవుతుంది. 2 గంటలవుతుంది. 3 గంటలు అవుతుంది. రాత్రి 3 గంటల సమయం. కిర్రు కిర్రు అని సైకిల్ చక్రం తిరుగుతున్న శబ్దం వస్తూనే ఉంటుంది. అది విని రవికి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. తాను మంచంపై నుంచి లేచి మంచినీళ్లు తాగటానికి పక్కకి తిరుగుతాడు. గుడారం బయట నుండి వస్తున్న శబ్దం వైపు చూస్తాడు. అక్కడ ఆ దృశ్యం చూసి వణికిపోతాడు. ఆ దృశ్యం అతని గుండెను పిండేసింది. తన పిల్లలు సుఖంగా నిద్రపోవాలని ఒక తండ్రి తన నిద్రను, ప్రాణాన్ని ఎలా పణంగా పెడతాడో అతనికి అప్పుడర్థమైంది. రామయ్య ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. అతని ఒళ్లంతా చెమటలతో తడిచిపోయి కారిపోతుంది. కాళ్లు నొప్పులతో వణుకుతున్నాయి. ఆయాసంతో రొప్పుతున్నాడు. కాని ఆపకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. పక్కనే తల్లి సీత ఏడుస్తూ రామయ్య చెమట తుడుస్తోంది. అయ్యా, చాలు ఆపండి. రాత్రి 10 గంటల నుండి అలా తొక్కుతూనే ఉన్నారు. మీ కాళ్లు వాచిపోయాయి. వాళ్లను నిద్రలేపుతాను. వాళ్లు కొద్దిసేపు తొక్కుతారు. వద్దే, వాళ్ళు పాపం పగలు ఎండలో పనిచేయాలి కదా. ఇప్పుడే కదా చల్లగా నిద్రపోయారు. వాళ్ళని లేపొద్దు. నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్లకు ఎలాంటి కష్టం రానివ్వనే. ఆ మాటలు విన్న రవికి ఒక్కసారిగా గుండె బద్దలవుతుంది. కళ్లల్లో నుండి గలగల కన్నీళ్లు రాలుతాయి. వెంటనే లేచి పక్కన్నే ఉన్న తమ్ముడు సూరిని గట్టిగా కుదిపి లేపుతాడు. సూరి ఆ దృశ్యం చూసి షాకవుతాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రామయ్య కళ్ళు పట్టుకుంటారు. నానా, ఏంటి నాన్న ఇది? మా కోసం రాత్రంతా నిద్రపోకుండా ఈ సైకిల్ తొక్కుతూనే ఉన్నావా? నీకేవేనైతే మేం బతికుండే ఏం లాభం నాన్న? మమ్మల్ని క్షమించండి నాన్న. పగలు మేం బద్ధకంగా చెట్టు కింద పడుకుంటే మా కోసం నువ్వు రాత్రంతా ఇలా ప్రాణాలు కరిగించి మాకు చల్లదనాన్ని ఇస్తున్నావా? ఎంత స్వార్థపరులం నాన్న మేము. దిగు నాన్న, నువ్వు కిందకి దిగు. రవి బలవంతంగా తండ్రిని దించి ఆయన్ను ఆ మంచం మీద పడుకోబెడతాడు. సూరి వెళ్లి సైకిల్ ఎక్కి పెడల్ తొక్కటం మొదలు పెడతాడు. రవి బాధతో సైకిల్ తొక్కి తొక్కి వాచిపోయిన తన తండ్రి కళ్ళు నొక్కుతూ, ఇక నుండి రాత్రిపూట ఎవరూ ఒంటరిగా కష్టపడరు నాన్న. గంటకొకరం చొప్పున ఈ సైకిల్ ఏసీనే తొక్కుతాం. పగలుపూట పొలంలో ముగ్గురం కలిసి చెమట ఒడుద్దాం. నువ్వు ముందు పడుకో నాన్న. ఇక ప్రశాంతంగా నిద్రపో. రామయ్య కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. అలాగే రవి చేతులు పట్టుకుని సంతోషంగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ రాత్రి ఆ తండ్రి చేసిన త్యాగం, ఆ వింత ప్రయోగం ఆ కొడుకుల కళ్ళు తెరిపించింది. ఆ తర్వాత రోజు నుండి ఆ ఇంటిపైన కరెంటు లేకపోయినా అందరికీ ప్రశాంతమైన నిద్ర ఉంది. పగలుపూట పొలంలో ఆ ముగ్గురూ కష్టపడి పనిచేసి మంచి పంటను సాధించారు. ఎండాకాలంలో వచ్చే ఉక్కపోతకు మనం ఏసీలు, కూలర్లు వెతుక్కుంటాం. కాని ఒక కుటుంబంలో అసలైన చల్లదనం ఎక్కడుంటుందో తెలుసా? ఒకరికోసం ఒకరు పడే కష్టంలో ఉంటుంది. కన్నవాళ్లను సుఖంగా ఉంచాలనే త్యాగంలో ఉంటుంది. తండ్రి అనేవాడు తన నెత్తరును చెమటగా మార్చి మనకు చల్లని భవిష్యత్తునిచ్చే ఒక మహావృక్షం. ఆ వృక్షాన్ని గౌరవించండి. వాళ్లకు అండగా నిలబడండి. కరెంటు లేకపోయినా, కష్టాలొచ్చినా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే
పాత డాబా ఇల్లు కూడా ఏసీ రూమ్ లాగా చల్లగా ప్రశాంతంగా మారుతుంది. ఈ కథ మీ మనసుకు హత్తుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ నాన్నగారితో ఉన్న మీ అనుబంధాన్ని కామెంట్స్లో పంచుకోండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.